అధికంగా వ్యాయామం చేసినా, శారీరంగా అధికంగా కష్టపడినా గుండెపోటు రావడం అనేది అప్పటికే శరీరంలో ఉన్న అడ్డంకుల వల్ల జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. అప్పటివరకు శరీరంలో ఉన్న రోగాలను నిర్ధారణ చేసుకోపోవడం కూడా కారణమంటున్నారు. జిమ్ చేయడం వల్ల నష్టమేమీ ఉండదని, అయితే అధికంగా వర్కౌట్లు చేసేవాళ్లు కోచ్ సలహాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. గుండె రక్తనాళాల్లో చీలిక ఏర్పడితే ఎలాంటి వ్యక్తులకు అయినా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు. కొంతమందిలో బ్లాక్స్ లేకపోయినా అకస్మాత్తుగా రక్తం గడ్డ కడుతుందని, అలాంటి వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. కొందరిలో క్లాట్స్ ఏర్పడే తత్వం సహజంగానే ఉంటుందని, అలాంటి వాళ్లు వ్యాయామాలు చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ఆరోగ్యం సహకరించినప్పుడు జిమ్ చేయడం ప్రమాదకరమని, బీపీ, డయాబెటిస్ వంటి రోగాలతో బాధపడే వ్యక్తులు వైద్యుల సలహాతోనే జిమ్ చేయడం ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. గతంలో 40 నుంచి 50 వరకు ఏళ్లు దాటిన వ్యక్తులకే బీపీ, షుగర్ వంటి వ్యాధులు వచ్చేవి అని, కానీ ప్రస్తుత కాలంలో ఆహారం విషయంలో శ్రద్ధ వహించకపోవడంతో యుక్త వయసులోనే రోగాలు దరిచేరుతున్నాయని, దీంతో గుండెపోటు బారిన పడుతున్నారని వైద్యులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం యువత బాడీ షేప్లను దృష్టిలో పెట్టుకుని వ్యాయామాలు చేస్తున్నారని, జిమ్లో చేసే పొరపాట్లు కూడా గుండెపోటుకు కారణం అవుతుందని వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో భారీ ఎక్సర్సైజులను తట్టుకునే సామర్థ్యం శరీరానికి ఉండదు అని, శరీర సామర్థ్యం ఆధారంగానే వర్కౌట్లు చేయాలని హితవు పలుకుతున్నారు. ముఖ్యంగా కార్డియో ఎక్సర్సైజుల తరువాత 2 నుంచి 5 వరకు నిమిషాలు విరామం అవసరం అని, దీనివల్ల గుండెకు కాస్త ప్రశాంతత లభిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఛాతీ ఎడమ భాగంలో నొప్పిగా అనిపిస్తే వెంటనే వ్యాయామం చేయడం ఆపాలని, వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. కొందరు యువకులు మొండిగా వ్యాయామాలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ధూమపానం అలవాటు ఉన్నవాళ్లు, గుండెపోటు చరిత్ర ఉన్న కుటుంబీకులు జిమ్లో అతిగా శ్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గంటల తరబడి వ్యాయామం చేయడం కూడా మంచిది కాదని, ప్రతిరోజు శరీరం సామర్థ్యం ఆధారంగా 30 నుంచి 45 వరకు నిమిషాల పాటు వ్యాయామం చేస్తే సరిపోతుందని వైద్యులు చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.